విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కొలువైన శ్రీ కోదండరామ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రతి నెల ఆలయంలో ప్రత్యేక నక్షత్ర తిథుల్లో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు కేశవాచార్యులు తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న శ్రీ కోదండరామ ఆలయంలో ప్రతి నెల శ్రీరామ జన్మ నక్షత్రం ప్రకారం పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రంలో పునర్వసు నక్షత్రం, ఆరుద్ర, రోహిణి నక్షత్రంలో పుబ్బ, ఉత్తర, స్వాతి, చిత్త నక్షత్రాలలో 8 అభిషేకాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు కేశవాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా కేశవాచార్యులు మాట్లాడుతూ ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడతాయని, ప్రతి నెల వచ్చే మాసాలలో స్వామివారికి అర్చనలు, నైవేద్యాలు, ఊరేగింపు జరుగుతుందన్నారు. ఆలయంలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు, ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా చేపడతామన్నారు. కార్తీక మాసంలో దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, తమ బిడ్డలకు మార్గదర్శకాలు చూపించిన మహాతల్లి తిరుప్పవై ధనుర్మాసంలో ఆ మహాతల్లిని ప్రతి ఒక్కరూ కీర్తించుకోవాలన్నారు. ఈ ఆలయంలో ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తరద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. నా పేరు లలితాజీ శ్రీ కేశవాచార్యులు. నేను చిన్నజీవ స్వామి వారి ఆశ్రమంలో విద్యార్థి కింద చదువుకుని, అలాగే ఇక్కడ మన పడమట్లో ఏం చేసి ఉన్న కోదండరామస్వామి వారి దేవస్థానంలో అర్చకత్వం కింద స్థానాచార్యుల కింద ఇక్కడ అర్చనా కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అలాగే ధనుర్మాసం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంతత్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థ సంగురం శ్రీమన్నారాయణాచార్య రామానుజ యతిం భజే. అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసన పూర్వకంగా, అలాగే మన పడమట్లో వేయించేసి ఉన్న శ్రీ 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 కోదండరామస్వామి వారి దేవస్థానము, అలాగే ఆలయ ధర్మకర్తలు రామాయుడుపు సాంబయ్య గారు, అలాగే పురంశెట్టి వెంకట రమణారావు గారు, అలాగే ఆదూరి నరసింహారావు గారు, కొట్టు రత్నేశ్వరరావు గారు, ఇలాగా ఆలయ ధర్మకర్తల కింద రాజనాల ప్రవీణ్ గారు, ఇలాగ ఆలయ ధర్మకర్తల కింద పూర్వం నుంచి వారి తండ్రి గారు, అలాగే వారి పిల్లలు కూడా ఈ ఆలయాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో జరుగు కార్యక్రమాలు ప్రతి నెల కూడా శ్రీవారి ఆలయంలో జన్మ నక్షత్ర ప్రకారంగా పూర్వభద్ర, అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పునర్వసు నక్షత్రం, ఆరుద్ర, అలాగే రోహిణి నక్షత్రంలో పుబ్బ, ఉత్తర, స్వాతి, చిత్తా నక్షత్రాల్లో ప్రతి నెల కూడా 8 అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే కూడా ప్రతి నెలలో వచ్చే ఆయా మాసాల్లో స్వామివారికి వివిధ అర్చనలు, కార్యక్రమాలు, నైవేద్యాలు, అలాగే ఊరేగింపు సేవలు, అలాగే మనకి శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమత్ జయంతి ఉత్సవాలు, అలాగే ఆషాఢ మాసం జరిగే పుష్పయాగాలు, అలాగే పవిత్రోత్సవాలు, అలాగే మనకి జరిగే కార్యక్రమాల్లో కార్తీక మాసంలో దీపోత్సవాలు, అలాగే మనకి దసరా ఉత్సవాలు, అలాగే ఇప్పుడు జరగబోయే ఈ మార్గశిర మాసంలో అత్యంత వైభవంగా జరగబోయే ధనుర్మాసం. ధనుర్మాసం పూర్వం అమ్మ అవతరించినప్పుడు శ్రీ విష్ణుచిత్తుల వారి యొక్క అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లి ఆండాళ్, ఆ అమ్మవారు తన ఆలోచన క్రతువుగా భగవద్గీత, భాగవతం, మహాపురాణం ఇలాగా ఎన్నో పురాణాల్లో తమ వ్యాఖ్యానాలన్నీ కూడా తీసుకుని 30 పాసురాలుగా మన లోకానికి అందజేసింది మన తల్లి గోద. అలాగే పురాణాల్లో ఒక్కొక్క భాగంలో కూడా భగవద్గీత శ్లోకాలు అవనివ్వండి, అలాగే మహాపురాణం అవనివ్వండి, రామాయణ క్రతువులు కానివ్వండి, ఇతరితర భాష్యం శ్రీభాష్యం కానివ్వండి, ప్రతి ఒక్క పురాణాల్లోంచి కూడా అమ్మవారు తన యొక్క వ్యాఖ్యాలన్నింటినీ కూడా తీసుకుని ఆ వ్యాఖ్యాల యొక్క సారాంశమే తిరుప్పావై. ఈ తిరుప్పావైలో మనకి
అనే చూపించే మహా ఉత్కృష్టమైనది ఈ తిరుప్పావై. అలా తల్లి మనకి అందించి తన బిడ్డలకి అందరికీ కూడా మార్గనిర్దేశాన్ని చూపించిన ఆ మహాతల్లి ఈ రోజు మనం అందరూ కూడా ధనుర్మాసాన్ని కూడా ఆరంభం చేసుకుంటూ మార్గళి తింగల్ మధురేంద్ర అన్నాలాల్ అంటూ ఆ అమ్మవారు మొదటి పాసురంలోనే చెప్పింది, మీ అందరికీ కూడా ఒక మార్గనిర్దేశాన్ని చూపిస్తాను. భగవంతుడి యొక్క శరణాగతి, భగవంతుడి యొక్క కైవల్యం అనేది ఏంటి, ప్రతి ఒక్క అనుసంధాన్ని కూడా చూపించే మనకి తల్లి ఆండాళ్. అందుకనే ప్రతి ఒక్క జన్మనిచ్చే ఆ తల్లి కూడా తన బిడ్డలందరికీ కూడా ఒక మార్గనిర్దేశాన్ని చూపించడానికి ప్రతి ఒక్క యుగంలో కూడా ఆ మహాతల్లి అవతారం జరిగింది. ఆ అవతార యొక్క స్వరూపంలో ఈ ధనుర్మాసంలో అత్యంత వైభవంగా మొదటి పాసురల్లా అమ్మవారిని కీర్తించుకుంటూ మనం అందరం కూడా అనుసంధానం చేసుకుంటున్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలు, అలాగే 8వ తారీఖు ముత్యాల అలంకార సేవ హారతి, అలాగే 11వ తారీఖు అమ్మవారి పెట్టిన వైకుంఠనాథుడికి అతి ప్రీతమైన నైవేద్య ప్రసాదం. ఆ ప్రసాదమే పాయస రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అందజేసింది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధన చేసి 4 రోజులు కూడా భోగినాడు శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయి ఆ తల్లి వైకుంఠనాథుడి కింద అవతరించిన ఆ రంగనాథుడి యొక్క భార్య కింద మళ్ళీ ఆ తల్లి ఉద్భవించి మనందరికి కూడా అనుగ్రహింపజేసిందే ఆ తల్లి ఆండాళ్. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక మార్గనిర్దేశంలో చూపించిన ఆ బాటలో మనం అందరూ వెళ్ళి ఆ తల్లి యొక్క శరణాగతి అనుగ్రహాన్ని, మన సంకల్పిత అనుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్కరూ పొందుదాం. అందరూ కూడా భాగవతులయ్యి పొంది ఈ అనుగ్రహాన్ని సేవించవలసిందిగా కోరి ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరుమలే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.